ఒకళ్ళ బాధ మనకు ఆనందం కాకూడదు కాకమ్మా. ఎంతైనా తను మనలాంటి ఆడదే. ఇప్పటికైనా అలాని వెళ్ళి టాబ్లెట్ ఇవ్వమని చెప్పు. కావేరి, శత్రువుకు కూడా మంచి జరగాలని కోరుకునే నీ మనస్సుని ఆ యమజ ఇప్పటికైనా అర్థం చేసుకుంటే బావుంటుంది. సరే, నీకోసమే అలను లోపలికి పంపిస్తాలే. ఏ అలా, నీ హీరోయిన్ కి టాబ్లెట్ ఇచ్చుకోపో. ఆగో, ఆ యమజను ఇప్పటికైనా మారమని చెప్పు. తనకి డబ్బే కావాలంటే అన్నితో ఇప్పిస్తాను. కావేరి జోలికి రావద్దని నచ్చ చెప్పు. కాకి, యమజ నచ్చ చెప్తే వినదు, నచ్చింది చెప్తేనే వింటుంది. అయితే దాంతో పాటు నువ్వు కూడా తింటావు అడుక్కుని. ఎలా ఎలా అలా అరవకు. దెయ్యాల సినిమా చూసిన చిన్నపిల్లలా జడుసుకుంటాను. టాబ్లెట్ తేవడానికి ఇంతసేపా? ఇప్పటిదాకా ఎక్కడ చచ్చావు? నన్నేం చేయమంటావు యమజా? యాక్షన్ ఎవరు చెప్పారో కట్ కూడా వాళ్ళే చెప్పాలి కదా. అంటే నన్ను కాకి బయట నిలబెట్టేసింది, మరి తనే లోపలికి రమ్మనాలి కదా. నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు. ఆ టాబ్లెట్ ఇచ్చే. నీకు నా బాధ అర్థం కావట్లేదు. నడువు నొప్పితో చచ్చిపోతున్నాను. నన్నేం చేయమంటావు? ఇది నువ్వు పూసుకున్న ఆమదమే కదా. నేను వద్దు, మేడ దిగి రావద్దు అన్నాను, విన్నావా? నైగో నైగో అన్నావు. ఇప్పుడు ఇగో డాంకీస్ ఎగ్గయింది. నిన్ను కొట్టడానికి కూడా నాకు ఓపిక లేదే. అసలు ఎందుకు లేట్ అయిందో చెప్పి చావు. అది నేనిస్తుంటే దారిలో ఒక గోల్డ్ చైన్ దొరికింది. అది తీసుకొని వస్తుంటే పోలీసులు వెంటపడ్డారు. ఇదంతా కాకి ప్లాన్ అన్నమాట. అయినా నీకు కావలసిన డబ్బు నేనిస్తానన్నాను కదా. రోడ్డు మీద గడ్డి ఏరుకోవడం ఎందుకు? గడ్డైతే నేను తీసుకోకపోదును, అది గోల్డ్ చైను. ఉండి చూపిస్తా. ఇదిగో ఇదే ఆ చైను. 2 తులాలుంటుంది. చూడు చూడు చూడు. దిక్కుమాలిందానా, ఇది రోల్డ్ గోల్డే. నీకు అసలు బంగారానికి నకిలీ బంగారానికి తేడా తెలీదా? ఇదిగో పెట్టుకొని ఉంచుకో. ఇది రోల్డ్ గోల్డా? తెలిస్తే నీతో ఎందుకు కలుస్తాను? కావేరి కంటే ముందు కాకి సంగతి తేల్చాలి. రోల్డ్ గోల్డ్ ఇచ్చి నాతో ఇంతసేపు ఆడుకుందా? నువ్వే కాదు, దానంతా నేను చూస్తాను. కావేరి, అర్జున్ ఆఫీస్ నుండి బయలుదేరాడంట. మనం ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే ఆ యమజ మళ్లీ తన ఆట మొదలు పెడుతుంది. అవును కావేరి పొన్ను, నువ్వు కాబట్టి దాని మీద జాలి చూపించావు. అది ఎవరి మీద జాలి పడదసలు? అత్తయ్య, నేనిప్పుడు దేని గురించి ఆలోచించను. నా భర్తకు అపకారం జరిగే ఏ పని నేను చేయను.